ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అందులో పిల్లల గురించి ఏదైనా ఉందా బాబు? ఇందులోనా? ఇందులో ఎందుకుంటుంది? మరి అందులో పిల్లల గురించి లేకపోతే దాన్ని ఎందుకు అంతలావును చదువుతున్నారు? మామూలుగా పిల్లలు ఇంటికి వచ్చే టైం దాటిపోయింది, వాళ్ళు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదో కనుక్కోండి బాబు. వస్తారులే లక్ష్మి, నువ్వేం కంగారు పడకు. వస్తారు అనుకోవడానికి వాళ్ళు ఏమైనా సూర్యచంద్రులా అక్కడ మాయమై ఇక్కడ తేరడానికి? పసిపిల్లలు. అసలు ఈ డ్రైవర్ ఈ స్కూల్ టైంకి పోయాడో లేదో, ఆడ ఈ స్కూల్ టైంకి వదిలారో లేదో. మరి పిల్లల గురించి అంత దిగులు పడేదానివి స్కూల్ దగ్గరికి నువ్వే వెళ్ళొచ్చుగా. నేను ఈ స్కూల్ కాడికి పోతే మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఆయా ఉందిగా. ఆయాకుండే పనులు ఆయాకుంటాయి బాబు. బజారుకు పోయిన మనిషి ఎంత మట్టికి రాలేదు. ఈ స్కూల్కి పోనుంటదా? ఉంది. మరి మా పిల్లలు బయలుదేరారా అని ఒక పోను కొట్టొచ్చు కదా. ఎందుకులే లక్ష్మి, ఈ పాటికి పిల్లలు బయలుదేరి ఉంటారు, దారిలో ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, అందుకే. హలో లక్ష్మి. ఏటమ్మా ఎంత అలసివైంది? కార్ టైర్ పంచర్. అవును, ఇంత పెద్ద పంచర్. అట్టాగా? పొద్దుటి నుంచి మిమ్మల్ని చూడపోయి తలకి మనసంతా ఎట్టాగో అయిపోయింది. హాయ్ డాడ్. హాయ్ దీపక్. డాడీ, ఈ రోజు మా టీచర్ నన్ను గుడ్ బాయ్ అంది. నన్ను కూడా. నేను గుడ్ బాయ్ అని ఎలా అంటారు? గుడ్ గర్ల్ అంటారు. అవును, మా ఫ్రెండ్స్ కూడా నన్ను గుడ్ బాయ్ అన్నారు. దట్ ఇస్ గ్రేట్. ఏదో కారణం లేదే అలా అనరే. ఆ కారణం ఏమైంటుందబ్బా? నేను చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. లక్ష్మి మాకు రోజు మంచి మంచి కథలు చెప్తుంది కదా. చెబుతుంది. అందులో చిట్టి చీమ కథ కూడా ఉంది కదా. అవును ఉంది.
ఆ కథని ఇవాళ నేను మా క్లాస్ లో చెప్పాను. మా టీచరు మా ఫ్రెండ్స్ అందరు క్లాప్స్ కొట్టారు. మా క్లాస్ లో కూడా. నిజంగా? మా శారదా టీచర్ ఏమో ఇంత చక్కటి కథ నీకెవరు చెప్పారు అని అడిగింది. మా లక్ష్మి చెప్పింది అన్నాను. అన్నావులే. కథ చెప్పినందుకు ఈ లక్ష్మికి ఏమైనా ఇచ్చావా మరి? ఓహో, నీ పప్పీ కావాలి కదూ. సానా సానా థ్యాంక్స్. చిచి, థ్యాంక్స్ కాదు, ఇంకేటి? థ్యాంక్స్. అదే థ్యాంక్స్ థ్యాంక్స్. THANKS థ్యాంక్స్ చెప్పు. అయ్యో బాబోయ్, నాకంత పెద్ద ఇంగ్లీష్ రాదు బాబు. చెప్తుందిలే నాన్న. ముందు మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. వెళ్తాను డాడీ. లక్ష్మి, నువ్వు రోజు మాకు కొత్త కొత్త స్టోరీస్ చెప్తావా? నేను చెప్పను. ఎందుకని? మీరింట్లో అల్లరి చేయకుండా బాగా చదువుకుంటావంటే చెప్తాను. ఓ, చదువుకుంటా. ఈ లక్ష్మి మాట వింటావంటేనే చెప్తాను. ఓ, వింటా. అయితే నా మాట వింటాన్నారు కాబట్టి రండి, తాణాల కథలు కూడా చెబుతాను. స్నానం చేసేటప్పుడు కూడా కథలా? ఓ, భలే బాగుంటాయి. అయితే చలో 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 చలో. నమస్కారం మేడం. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఈసారి మీ టైం ఎక్కువగా తీసుకోండి మేడం. ఎందుకనో పాపం. కంపెనీ గురించి మీరు ఏ డీటెయిల్ అడిగినా సరే తకీమని ఆన్సర్ ఇచ్చే సరంజామాతో వచ్చాను. ఈజ్ ఇట్? వెరీ గుడ్. ఫస్ట్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. అవి వాటికి సంబంధించిన ఫైలు ప్రాసెస్లో ఉంది మేడం. ఇప్పుడు మరి అదే ఫైల్ అంటే? ఇప్పుడే కదండి ఏదడిగినా ఇట్టే చెప్తానన్నారు. అంటే ఐ మీన్ మీలో కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అప్పుడప్పుడు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించుకుంటుంది. పెద్దవారు మీకు చెప్పేంత దాని కాదు, అయినా చెప్పక తప్పడం లేదు. శక్తికి తగిన పని, పనికి తగిన మాట, మాటకి తగిన మన్నన్నా ఉన్నప్పుడే ఏ బిజినెస్ అయినా రాణిస్తుంది. పని 1%, మాటలు 99% అయితే నవ్వుల పాలవుతాం. క్రెడిబిలిటీ ఉండదు. అండర్స్టాండ్? ఎస్ మేడం. మీరు దీన్ని ఒకసారి చూసి ఓకే చేస్తే. గుడ్. కంపెనీ లోగో చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. దాన్ని నేనే దగ్గరుండి డిజైన్ చేయించాను. రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్ని దగ్గరుండి మీరే జరిపించాలి. షూర్. నారాయణరావు కంపెనీ నుంచి నేను బయటికి రావడానికి హెల్ప్ చేసిన వాళ్ళు కొందరున్నారు. వాళ్ళను మన కంపెనీలోకి. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ దెమ్? 100%. అయితే తీసుకోండి. మంచి పే స్కేల్స్ ఇవ్వండి. మీరెలా ప్లాన్ చేస్తారో నాకు అనవసరం. అనుకున్న టైంకి అనుకున్న గ్రోత్ కనిపించాలి. మీ కళ్ళారా చూస్తారుగా మేడం. అండ్ వన్ మోర్ థింగ్ మిస్టర్ కృష్ణప్రసాద్ గారు, ఆల్రెడీ బిజినెస్ సర్కిల్లో నెగటివ్గా గుసగుసలేవో వినిపిస్తున్నాయి. రోజీ గురించి కానీ, రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి కానీ బ్యాడ్ టాక్ వినడం నాకు ఇష్టం లేదు. ఏంటా నవ్వుకు అర్థం? బిజినెస్ సర్కిల్స్ వారు త్వరలో మిమ్మల్ని ఫెలిసిటేట్ చేయబోతున్నారు. ఇస్ ఇట్? ప్లీజ్ వెయిట్ ఫర్ మెనీ మోర్ సర్ప్రైజెస్. వెళ్ళొస్తాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి. అయ్య బాబోయ్, వచ్చేస్తున్నానండి. నువ్వు సరే, పిల్లలు వచ్చారా స్కూల్ నుంచి? ఇంకా రాలేదు బాబు. నీకు ఆ వంటిలు తప్ప మరో ప్రపంచం కనిపించదా? చాలా రోజుల తర్వాత కాపీ కావాలని అడిగారుగా. వత్తనా తమరికి బ్రహ్మాండమైన కాపీ తీసుకొత్తనా. తమరాలో కూకోండి. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. కమ్ కమ్ కమ్. ఏంటివి ప్రోగ్రెస్ రిపోర్ట్సా? ఏవేవి చూద్దాం. నేను నీకు ఇవ్వను, ఫస్ట్ లక్ష్మికే ఇస్తాను. నేను కూడా ఫస్ట్ లక్ష్మికే ఇస్తాను. తప్పు, అట్ట అనొచ్చా? అయ్యి డాడీకి చూపెట్టండి. ఇప్పుడు మీ బాసు లక్ష్మి కదా, ఆమెకి చూపించండి. ఇవన్నీ నాకెందుకు బాబు? చదువు. నేను సరిగ్గా చదవటం లేదని కథలు చెప్పడం ఆపేసావు కదా. మరి పొత్తుకాలు చదవడం ఆపేసి అత్తమాను కథలు అంటే చెబుతారేటి? నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను.
పోస్టు అంటే అందరికంటే ఎక్కువనేగా. అవును, చూడు ఇక్కడ ఏం రాసిందో చదువు. చదువమ్మ తల్లి అంటే నా మొహం చూస్తావే, చదువు. నాకు చదువు రాదు కదా బాబు. కొంచెం కూడా రాదా? నోట్లెక్కలొచ్చు, 30 దాకా అంకులొచ్చు. ఇది చదవడం కూడా రాదా? దీపక్ తనకు చదువు రాదని చెప్తోంది కదా. లక్ష్మికి చదువు రాకపోతే కాఫీ ఎలా తయారు చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేస్తుంది, కుకింగ్ మొత్తం ఎలా తెలుసు, వాషింగ్ ఎలా తెలుసు? వాడికి చదువుతో పని ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ. లేదు బాబు, నాకు నిజంగానే చదువు రాదు. అయితే నేను నీకు ఏబిసిడి నేర్పిస్తాను, నేర్చుకుంటావా? ఆహా, ఆ నేర్చుకుంటా. ఏబిసిడీలు అంటే ఇంగ్లీష్లో ఆ లక్ష్మి. అట్టాగా, అయితే అవి కూడా నేర్చుకుంటా. నీకు కుక్క, పిల్లి, అంబ్రెల్లా డ్రాయింగ్ కూడా నేర్పిస్తాలే. నేర్చుకుంటాలే. ఊరికే నేర్చుకుంటావా? మరి డబ్బులంటే నేనేడు తెచ్చేది ఇప్పుడు? నువ్వు మా కథలు నేర్పించు, మేము నీకు ఏబిసిడి నేర్పిస్తాం. అయ్య బాబోయ్, వ్యాపారం చేయడంలో మిమ్మల్ని మించిపోయేటట్టున్నాడండి. మరి పులి కడుపున పిల్లి పుడుతుందా లక్ష్మి? దీపక్ లక్ష్మికి చదువు నేర్పితే నేర్పండి, అంతేగాని ఇది చేస్తే అది చేస్తాం అని కండిషన్ మాత్రం పెట్టకూడదు. చిన్న పిల్లలు, ఆళ్ళకేం తెలుసు బాబు. పిల్లలకి ఏం నేర్పినా ఈ వయసు నుంచే నేర్పాలి లక్ష్మి. అప్పుడే ఏదైనా వాళ్ళ మనసులో బలంగా నాటుకుంటుంది. నేను చెప్పినట్టే చదువులో అందరికన్నా పోస్ట్ వచ్చారు కాబట్టి, ఈ లక్ష్మి మాట దక్కించారు కాబట్టి మీరు ఏదంటే అదే. ప్రామిస్? అట్నే మీరు నాకు చదువు చెప్పండి, నేను మీకు కథలు చెబుతాను. మొదలెట్టావా? వద్దు రోజీ, ఫైల్ చూడడం కంటిన్యూ చేయి. కావాలంటే ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న ఫైళ్ళన్నీ ఓ లారీలో వేసుకొస్తాను, అవన్నీ చూడు. మరి నేను వెళ్ళరానా? తప్పైపోయింది మహాప్రభో, తప్పైపోయింది. ఇదిగో ఇహ మళ్ళీ దీన్ని ముట్టుకోను. డెలివరీ అయ్యేంత వరకు నువ్వు ఆఫీస్కి రావద్దు రోజీ, అన్ని పనులు నేనే చూసుకుంటాను అన్నాను. లేదు ఆఫీస్కి వచ్చి ఊరికి అలా కూర్చుని సంతకాలు పెట్టడం వరకే చేస్తాను అన్నావు. ఆఫీస్కి వస్తే వచ్చావు, ఇంట్లో మాత్రం ఆ పనులు చేయకూడదు అన్నాను. సరేనన్నావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి? ఇక చేయనంటున్నాను కదా. ప్రామిస్? ప్రామిస్. ఇవాళ గమ్మత్తు జరిగింది రోజీ. చెమ్ముగాడున్నాడు కదా, నేను వాడు ఫ్యాక్టరీకి వెళ్ళొస్తుంటే దారిలో చిలక జోసి అని చెప్పే వ్యక్తి కనిపిస్తే కారాపమన్నాడు. వద్దురా అన్నాను, వాడు వెళ్ళలేదు. సరే కారాపాం. చిలక జోస్యం వ్యక్తిని పిలిచి నీ చిలక నిజం చెప్పేదేనా అని అడిగాడు చెంబు. చిలకంటే చిలక కాదు, ఇది జాతిరామ చిలక అన్నాడు అతను. అయితే మా సారుకి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా చెప్పమను అన్నాడు చెంబు. వెంటనే అతను చిలకను చీటీల మీద కుదిలాడు. ఆ చిలక 5-6 చీటీలు దాటుకుంటూ వెళ్ళి ఓ చీటీ తీసింది. అందులో మనకి త్వరగా చెప్పు. అబ్బాయి పుడతాడని రాసింది. ఆ అబ్బాయి నీలా ఉంటాడని రాసలేదా? అబ్బాయి నాలా ఎందుకుంటాడు, నీలా ఉంటాడు. ఎందుకనో పాపం. అబ్బాయి తల్లి పోలికలు వస్తే అదృష్టవంతుడవుతాట. అమ్మాయికి తండ్రి పోలిక అంటే మన పోలికలు వస్తే అదృష్టవంతురాలు అవుతుంది. ఆ సంగతి నాకు తెలియదు, కానీ నీ పోలికలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా పుస్తకాలు పురుగవుతుంది. పుస్తకాలు తింటుంది, పుస్తకాలు తాగుతుంది, అచ్చం నడిచే పుస్తకంలా తయారవుతుంది. శభాష్. అంత సంతోషంగా ఉందేంటి అయ్యగారికి? ఎస్, నడిచే పుస్తకం అన్నావు కదా, ఆ మాట నాకు బాగా నచ్చింది. నేను కూతుర్నే కంటాను. హలో సార్, కూతుర్నైనా కొడుకునైనా కనాల్సిందే మేము. రోజీ 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 ప్లీజ్ అమ్మాయిని కనవా? చూస్తాం, ప్లీజ్. ఆలోచిస్తాం. అంటే శ్రీవారికి అబ్బాయి అంటే ఇష్టం లేదన్నమాట? లేదని కాదు, ఉందనుకో. కాకపోతే కొంచెం కొంచెం ఇబ్బంది. దేనికట? ఉత్తర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఏమిటి? ఇప్పుడు అబ్బాయి పుట్టాడనుకో, వాడు ఖచ్చితంగా అదృష్టవంతుడే కాబట్టి నీ పోలిక వస్తుంది. రానివ్వు. నీ పోలిక వచ్చిందనుకో, అమ్మలాగా అందంగా తయారవుతాడు. అవనివ్వు. వాడు అందంగా తయారయ్యాడనుకో, ఊళ్ళో ఉన్న అమ్మాయిలంతా వాడు వెనకాల పడతారు. పడనివ్వు. అమ్మాయిలందరూ వెంట పడ్డారనుకో, నేను అనుకున్నట్టు గ్రేట్ ఆథరు కాడు, నువ్వనుకుంటున్నట్టు బిలియర్డ్స్ ఛాంపియను కాడు, గొప్ప రొమాంటిక్ ఫిగర్ అవుతాడు. అప్పుడు మన ఇంటి చుట్టూ అమ్మాయిలే అమ్మాయిలు.
మన వాడితో ఫ్రెండ్షిప్ కోసం అప్లికేషన్లు ఏ అప్లికేషన్ ఓకే చేయాలన్నది అటు వాడికి ప్రాబ్లం, ఇటు మనకి ప్రాబ్లం, అవతల అమ్మాయిలందరికీ ప్రాబ్లం. ఏం కాదు, నా కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమిస్తాడు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నీలాగా? ఎస్. ఓ అబ్బో, గ్రేటే. కాదా మరి? మదన్, బిడ్డకి జన్మనివ్వడం తల్లికి పునర్జన్మతో సమానం అంటారు కదా. అందుకేగా అమ్మా నాన్నల్లో అమ్మకు ప్రత్యేకమైన స్థానాన్నిచ్చి గౌరవించేది. కాన్పు సమయంలో ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగి నేను చనిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? రోజీ, చెప్పు మదన్. అసలు అలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? రాకూడదని రూల్ ఏం లేదుగా. ఎవరికో ఏదో జరిగితే అదే మనకు జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? రోజీ అందరిలాంటి రోజీ కాదుగా. నువ్వు రెండో పెళ్లి చేసుకో కదా. హే, ఏమిటది? నేనేదో సరదా కోసం అంటే నువ్వు సీరియస్గా తీసుకున్నావా? నువ్వే అన్నావు కదా రోజీ అందరిలాంటిది కాదని. ఒకవేళ నాకేదైనా జరిగితే దేవుడితో దెబ్బలాడైనా బతికొస్తాను. నీకోసం, కేవలం నీకోసం. అయ్యగారి వాళ్ళ నాకన్నా ఫాస్ట్గా తయారయ్యారే. ఏయ్, ఏంటో దొంగ చూపులు? అబే, అలాంటిదేం లేదే. లేదు, నాకు తెలుస్తూనే ఉందిలే. లేదంటున్నాను కదా. పద, ఆఫీస్ టైం అవుతుంది. నువ్వేదో దాస్తున్నావు. దాచిపెట్టాల్సినంత రహస్యం ఏముంటుంది మన మధ్య? రాత్రి నుంచి నువ్వు అదోలా ఉన్నావు. ఎలా ఉన్నాను? రాత్రి నేనన్న మాటలకి నువ్వేదైనా ఫీల్ అయ్యావా? నువ్వలా మూడీగా ఉండడానికి రీజన్ అదే అయితే వెంటనే నీ మనసులోంచి ఆ మాటల్ని ఎరేస్ చేయడం బెటర్. ఏది బెటరో ఏది కాదనేది తేల్చుకోవడానికి నువ్వన్నవి మామూలు మాటలు కావుగా. చూడు, ఇలాంటి వాటి గురించి అదే పనిగా ఆలోచించడం, చిలవలు పలవలు చేసి చిత్ర విచిత్రంగా ఊహించుకుని మనసు పాడు చేసుకోవడం నాకు నచ్చదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నవ్వుతూ చీర్ఫుల్గా ఉండాలి. పద వెళ్దాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.